జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం నాదర్గుల్లో ఉన్న స్వయంభూ తూర్పుముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వచ్చాము. ఇది నేను దాదాపు 2006 నుంచి చూస్తున్నాను. అంటే ఓపెన్గా ఉండే రాళ్లపైన చెక్కబడిన ఇక్కడ ఆంజనేయ స్వామి మరియు అమ్మవారు మహిషాసుర మర్దినిగా నేను భావిస్తున్నాను. ఈ రేఖాచిత్రాలు దాదాపు నుంచి అంటే నేను 2006 నుంచి ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఇలా ఓపెన్గా రాళ్ళు అలా ఉండేవి. జస్ట్ ఈ మధ్య కాలంలోనే ఈ 2-3 మంత్స్ నుంచి ఇక్కడ గుడి కట్టడం స్టార్ట్ చేసింది అనుకుంటాను. ఇది అంటే ఈ ఆలయానికి ఈ దేవతా విగ్రహాలకి ఆదరణ లభించడం మంచిదే, కానీ కాకపోతే వాటి ఒరిజినల్ స్వరూప స్వభావాల్ని మాత్రం పాడు చేయకుండా ఉంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఇటువైపు నాదర్గుల్ విలేజ్, అలా నాదర్గుల్ విలేజ్ నుంచి ఆదిబట్లకు వెళ్ళే రోడ్లో వెళ్తుంటే విఎస్ఆర్ బ్యాంకెట్ హాల్ ఉంది కదా, అక్కడ పక్కన మలిగితే ఇలా రాగానే ఇక్కడ మనకు ఒకటి స్వయంభూ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. అంటే అది యాక్చువల్గా నేను 2006లో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఒక గుండుపై వెలిసి ఉండే, ఇంకొకటి మహిషాసుర మర్దినిగా తెలియవస్తుంది. ఆ రెండు రేఖాచిత్రాలు అలా ఉండేవి. అవి అనుకునేవాడిని ఎప్పుడు ఇలాగే ఉంటాయి, మన గుడి కడతారు అది అని. ఇన్ని రోజులకి ఇప్పుడు 2024లో కాలక్రమంలో గుడిలాగా కట్టడం స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. దాదాపు ఇలా రాతిపైన రేఖాచిత్రాలు కానీ శిల్పాలు కానీ చెక్కడం మనకు దాదాపు సామాన్య శకం 2 నుంచి 6 మధ్యలో జరిగిపోయినాయి. ఆ కాలం నాటివి. అంటే దాదాపు 2వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం మధ్యకాలంలోని ఈ గుడిలాగా మనం భావించుకోవచ్చు ఇది. కాకపోతే ఇన్ని రోజులకు మనకు ఇక్కడ ఆలయం కట్టడానికి మోక్షం వచ్చింది. ఇక్కడ తూర్పుముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఇది. భక్తాంజనేయ స్వామి ఇక్కడ మీకు స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చు. ఈ భక్తి ఎక్కువైనా కొద్ది చందనాలు ఎక్కువ రాసి నిజస్వరూపం అంతా పోగొడతారు. ఎందుకు మరి ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి. చాలా స్పష్టంగా ఉండేది తొలినాళ్లలో, ఈ మధ్యలో ఎక్కువ అసలు స్టార్ట్ అయిపోయింది ఇది. ఇక్కడ మనకు అసంపూర్ణంగా వదిలేసిన వినాయకుడి విగ్రహం ఇది. ఇది కళ్యాణి చాళుక్యుల శైలిలో చెక్కాల్సి ఉండింది. ఇక్కడ మనకు భక్తులు, అమ్మవారి భక్తులు, ఇది అమ్మవారి ఫోటో అనుకుంటున్నాను, మహిషాసుర మర్దినిగా భావిస్తున్నాను. ఇది అమ్మవారి భక్తుల ఫోటోలా భావిస్తున్నాను నేను. ఇక్కడ మనకు నందీశ్వరుడు, శివలింగం చెక్కబడి ఉంది. ఇక్కడ 4-8 భుజాలు కలిగిన మహిషాసుర మర్దినిగా భావిస్తున్నాను. ఇక్కడ అమ్మవారి చేతిలో దండం కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ చేతిలో బాణం, ఇది చిన్ముద్ర, ఇది ఇక్కడ శూలం ఉంది. ఇక్కడ ఈ చేతి లోపల చిన్ముద్రతో ఉంది అమ్మవారు. ఇక్కడ ఈ చేతిలో కూడా ఏముందో స్పష్టంగా లేదు. ఈ చేతిలో ఒకటి బాణం లాగా ఉంది, ఈ చేతిలో అదే విల్లు పట్టుకొని ఉన్నారు. ఇంకో చెయ్యి ఇలా లోపలికి ముడుచుకొని ఉన్నారు. ఇది ఉంది కదా, ఈ చెయ్యి కింద ఇంకొక చెయ్యి కనిపిస్తుంది. అట్లా మహిషుడు మీదకి లంఘిస్తున్న మహిషాసుర మర్దినిగా మనకి ఇక్కడ తెలియవస్తుంది. ఇక్కడ మనకు మహేశుడి స్వరూపం కనిపిస్తుంది. ఇక్కడ
ఇంతకుముందు అంటే సాఫ్రాన్ కలర్ వేసి ఉండింది. మరి ఇప్పుడు జస్ట్ ఈ 1-2 డేస్ కిందటనే ఈ కలర్ వేసినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి సన్నటి మొనతో గీసిన రేఖాచిత్రాలను నేను కోహెడ గుట్టపైన మరియు మూసి కొసగుండ్ల పణిగిరి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి గుహల వద్ద మూసి బెడ్ లోపల చూశాను, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. ఇవి అంటే ఉలితో చెక్కినట్టు కాకుండా సన్నని నోక్తో పర్ఫెక్ట్గా డ్రాయింగ్ గీసినంత బాగా వస్తాయి. అవి వీటి ప్రత్యేకత. ఇవి చాలా ప్రత్యేక మరుదు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలతో మేము ముందుకి వస్తాను. చారిత్రాత్మకమైన ఆలయాల విశేషాల కొరకు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి ఈ ఆలయం గురించి తెలిసేలా షేర్ చేయండి. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి చారిత్రాత్మకమైన ఆనవాళ్ళు, అవశేషాలు లేదా ఆలయాలు మీ గ్రామాలు కానీ మీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన చోట కానీ ఎక్కడైనా ఉంటే కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. మీ అభిమానానికి కృతజ్ఞతలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు.